ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి అక్టోబర్ 14వ తేదీ మరియు 15వ తేదీలో ఏం జరగబోతుంది, అలాగే వీరికి కొన్ని మార్పులు రాబోతున్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ విశ్వానంద స్వామి గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. అలాగే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తులారాశి వారికి ఈ రోజున ఒక దివ్య ప్రస్థానం మొదలవుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ శుభవార్త ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. ఇంతకాలంగా మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు ప్రాణం పోయే సమయం వచ్చింది. కాబట్టి మీకు చాలా అదృష్టం కలిసి రావడంతో పాటు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని దాటగలుగుతారు. గతంలో ఉన్న అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారు. ఇది మీకు దైవం ఇచ్చిన కొత్త అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంతకాలంగా దైవం మిమ్మల్ని, మీ మనసుని పరీక్షించాడు. అది ఇప్పుడు మంచి ఫలితం ఇవ్వబోతున్నాడు. మీరు ఇంతవరకు ఎదురు చూస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకునే సమయం వచ్చింది. కాలం మీకు అనుకూలంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులైనా దానికి పరిష్కారం దొరుకుతుంది. అక్టోబర్ 14 మరియు 15వ తేదీల్లో తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సోదరులు, మిత్రుల చేయూత లభిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. అలాగే ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. అలాగే ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. గత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ముఖ్యమైన ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు పెరుగుతాయి. కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వినబోతున్నారు. అలాగే చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. వాహన సౌఖ్యం, శత్రువులు సైతం అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజులు మీరు ఎలాంటి దూర ప్రయాణాలు చేయాలనుకున్నా సోమవారం మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ప్రారంభించండి. అది సజావుగా సాగిపోతుంది. లేదా మీకు కుదరకపోయినట్లయితే సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల లోపు మీరు ఇంటి నుండి బయలుదేరండి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. అలాగే మీరు వెళ్ళిన పనులు పూర్తి అవుతాయి. విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. సన్నిహితులతో, స్నేహితులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు పరిష్కరించబడతాయి. అలాగే దైవచింతన ఎక్కువగా పెరుగుతుంది. చేపట్టిన పనులలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. అలాగే వాటితో పాటు ఖర్చులు కూడా ఈ 2 రోజులు పెరుగుతాయి. తులారాశి వారి బలం ఎలా ఉంటుందంటే, ఆదర్శవాది, సామాజికంగా ప్రదర్శించదగిన సౌందర్య, మనోహరమైన, కళాత్మకమైన, ఉదారంగా ఉండే లక్షణాలు వీరిది. అలాగే తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి అదృష్టవంతమైన రోజులు ఈ రోజులు. ఇందులో శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 3. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారు
సమతుల్య దినచర్యలను అనుసరించినంత కాలం మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఉదయం వాకింగ్ చేయడం చాలా మంచిది. శ్వాస తీసుకోవడం వల్ల మీ మనసు, శరీరం రిఫ్రెష్గా అవుతుంది. విశ్రాంతి కోసం సమయం కేటాయించడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. ఇక ఆర్థిక పరంగా ఈ 2 రోజుల్లో తెలివైన ప్రణాళిక, స్థిరమైన నిర్ణయాలతో ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మీ దృష్టి పెట్టండి. అలాగే ఇంతకు ముందు చేసిన పెట్టుబడులు సానుకూల రాబడి తెస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే కుటుంబ ఖర్చులు పెరగవచ్చు, కానీ మీరు వాటిని బాగా నిర్వహిస్తారు. మీరు క్రమశిక్షణతో ఉంటే డబ్బు ప్రవాహం స్థిరంగా ఉంటుంది. సమతుల్య విధానం ఈ 2 రోజుల్లో స్థిరమైన ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. ఇక తులారాశి వారి ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున మీ వృత్తి జీవితం స్థిరంగా ఉంటుంది. దశల వారీగా పురోగతి కలుగుతుంది. పని ఏకాగ్రత కోరుతుంది. అయితే ప్రశాంతంగా ఉండే మీ సామర్థ్యం పనులను విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ ఆఫీస్లో టీం వర్క్ నుండి ఫలితాలను ఇస్తుంది. సీనియర్లు మీ ప్రయత్నాలను అభినందిస్తారు. ఉద్యోగంలో మీ గుర్తింపు కోసం ఎదురు చూస్తుంటే ఈ 2 రోజుల్లో మీరు శుభవార్త వినబోతున్నారు. ఇక ఈ రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే ఈ 2 రోజుల్లో వారి ప్రేమ జీవితం మరింత ప్రశాంతవంతంగా ఉంటుంది. స్పష్టమైన కమ్యూనికేషన్, సంరక్షణ ద్వారా మీరు మీ భాగస్వామితో బాగా కనెక్ట్ అవ్వవచ్చు. చిన్న ఆశ్చర్యాలు లేదా పంచుకున్న క్షణాలు మీ బంధాన్ని బలోపేతం చేస్తాయి. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వారి భావాలను తెలుసుకుంటారు. అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మీ సమయం వృధా కాకుండా మీ ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. ఇలా చేయడానికి, ఇది చూపించడానికి మంచి సమయం కాబట్టి మీ ప్రేమను అర్థం చేసుకోండి. సమతుల్య విధానం మీ ప్రేమ జీవితాన్ని స్థిరంగా ఉంటుంది. తులారాశి వారికి అక్టోబర్ 14-15 తేదీల్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శాంతి మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది కనుక మీ సంబంధాలు, కెరీర్, ఆరోగ్యంలో సానుకూల సమయం మార్పులు తెస్తాయి. ఈ రోజున మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని స్థిరీకరించడానికి మీకు అవకాశాలను ఇస్తుంది. మీ ప్రశాంతవంతమైన విధానం సవాళ్లను సజావుగా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. ఈ 2 రోజుల్లో సాధారణమైన మంచి ఫలితాలను ఉంటాయి కాబట్టి ముఖ్యమైన వృత్తి, ప్రేమ మరియు ఆర్థిక విషయాలలో ఈరోజు ఆచితూచి ముందు అడుగు వేయండి. ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి కళ, అందం మరియు ప్రేమ వంటి రంగాలలో ప్రతిభ కనబడుతుంది. వారి తెలివితేటలతో తాము పనిచేసే రంగాలలో మంచి గుర్తింపు పొందుతారు.